యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో మదర్ డైరీ ఎన్నికలు పెద్ద రచ్చకు దారితీశాయి. ఆలేరు తుంగతుర్తి ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. భువనగిరిలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఎమ్మెల్యే సామెల్ ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీర్లా ఐలయ్య లఫంగి రాజకీయాలు చేస్తున్నారు. మదర్ డైరీ ఎన్నికల్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్తో పొత్తులు పెట్టుకుంటున్నారు. ఇది రాజకీయ వ్యభిచారమంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అలాగే డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీని బొందపెట్టకూడదని హెచ్చరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే బీర్లా ఐలయ్య నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మదర్ డైరీ 3 డైరెక్టర్ల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరిన సామెల్, కాంగ్రెస్ ఓడితే నాయకులు కార్యకర్తలు బుద్ధి చెబుతారు. బీర్లా ఐలయ్య కాంగ్రెస్కి రాజీనామా చేసి రాజకీయ వ్యభిచారం చేయాలని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మదర్ డైరీ 3 డైరెక్టర్ల ఎన్నిక ఏతుందో దాదాపు 311 మంది 18 మంది ఉంటారు. ఇది చైర్మన్లు, గ్రామాల నుంచి వచ్చిన చైర్మన్లు. అలా మెజార్టీగా దాదాపు 200 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్లు ఉన్నారు. వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా ఎవ్వరి మాట నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్యానెల్లో ఉన్న 3 గెలిపించాలని విజ్ఞప్తి చేస్తాను. ముందుగా ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు, ఎవరు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. మీ అంతరాత్మ ప్రబోధంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిమ్మల్ని ప్రలోభ పెట్టినా, పార్టీకి వ్యతిరేకంగా మీకు సలహా ఇచ్చినా దాన్ని తిరస్కరించి మీరు ఈ 3 గెలిపించినట్టయితే నికారసైన కాంగ్రెస్ పార్టీ నిలబడే శక్తి ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా నాకు తెలిసిన విషయం, కొంతమంది మా జిల్లా నాయకులు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటున్నట్టు నిన్న సాక్షి పేపర్లో వచ్చింది. కనుక ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. అందుకోసమనే ఈ అపవిత్రమైన పొత్తును విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ముఖ్యంగా గౌరవ బీర్లా ఎమ్మెల్యే శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, వారి నియోజకవర్గంలో 130 ఓట్లు ఉంటాయి. దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి, గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి. కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తాను కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను అదేవిధంగా ఈ డీసీసీ అధ్యక్షుడు కానీ చైర్మన్ కానీ మీకు బంధుత్వం ఉండి ఇళ్ళలో తీసుకుపోండి, మందు పోయండి, అన్నం పెట్టండి, బిర్యానీ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసినట్టే మీరు మీ వ్యక్తిగతంగా. కనుక వ్యభిచారం చేస్తారో అది మీ సొంతం చేసుకోండి. కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి, బీఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లేపించి గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని, మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది? మీకు అధికారం ఎక్కడిది? పిసిసి నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? నువ్వు డీసీసీ అధ్యక్షుని ఉండి చేసే జంగిరి పని ఇదేనా? ఎవరి మీద కొట్లాడుతున్నాం? ఎవరి మీద కొట్లాడి రాజ్యాధికారానికి వచ్చినాం? ఎవరితో ఫైట్ చేసినాం? బీఆర్ఎస్ను బొందబెట్టి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నికారస్గా నల్లగొండలో 11 సీట్లు గెలిచినాం, 2 పార్లమెంట్ సీట్లు గెలిచినాం. ఇవాళ జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంది. కానీ మీరు చేసే పని ఏంటిది? ఈ లుచ్చ పని బంద్ చేయాలని హెచ్చరిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బతే మనమందరం బతాం. కాంగ్రెస్ పార్టీకి ముళ్ళు తాకితే మన గుండె మీద ముళ్ళు తాకుతుంది. ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. అదే క్రమంలో విప్పుగా ఉన్న గౌరవ బీర్లా గారు
మొత్తం చైర్మన్ నీ నియోజకవర్గానికే ఉన్నాడు. డిసిసి అధ్యక్షుడు నీ నియోజకవర్గమే. మీరు కూడా ప్రభుత్వ విప్పుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అన్నీ చూసుకుంటే మౌనంగా మీరు ఉన్నారు అంటే దాంట్లో మీ పాత్ర కూడా ఉన్నదని నేను అనుకోవాల్సి వస్తుంది. అందుకోసమనే రేపు పొరపాటు కనుక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మీ నైతికంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఖబర్దారా చెప్తా ఉన్నా నేను. మీరు లోపాయికారిగా ఏ ఒప్పందం తీర్చుకున్నారో నాకు తెలియదు. అసలు బీఆర్ఎస్తోనే అలయన్స్ పెట్టుకునే దమ్ అవకాశం ఎవరిచ్చింది మీకు? పీసీ చెప్పిందా, ముఖ్యమంత్రి గారు చెప్పిందా, లేకపోతే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు ఏమైనా చెప్పినా మీకు? లేకపోతే మినిస్టర్ గారు చెప్పినా? ఇన్ఛార్జి మంత్రి చెప్పిండా? ఎవరు ఆదేశం లేకుండా. పార్టీని జాగిరి కాదు, పార్టీ ప్రజల పార్టీది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడి 9.5 సంవత్సరాల నియంతృత్వ పాలన చేసిన ఆ పార్టీని చీల్చి చెండాడి రాజ్యాధికారానికి వచ్చిన పార్టీది. పేదల పక్షాన నిలబడ్డ పార్టీ, సంస్థలను కాపాడిన పార్టీ, సంస్థలను నిలబెట్టిన పార్టీ. అటువంటి సంస్థను మీరు ఇలా దానదత్తం, ఎవడో ప్రతిపక్ష పార్టీకి దానదత్తం చేసే క్రమంలో మీరు చేస్తున్న లాలుస్తనం బంద్ కావాలని హెచ్చరిస్తా ఉన్నా నేను.